శ్రీ గురుభ్యో నమః. శ్రవణ నక్షత్రం అంటే విష్ణు పంచక దినములు అనేటువంటి వాటిలో మొట్టమొదటిది నక్షత్రం. స్వామివారి యొక్క జన్మ నక్షత్రం శ్రవణం. విష్ణు పంచక దినాల్లో మొదటిది శ్రవణం. 2 ఏకాదశి, ద్వాదశి, పౌర్ణమి, అమావాస్య, ఈ 5 విష్ణు పంచక దినములు అని చెప్పబడతాయి. ఇటువంటి విష్ణు పంచక దినములలో స్వామివారికి చేసేటువంటి విశేష అభిషేకములో మా గాడాల దేవాలయంలో శ్రీ అలవేలుమంగ పద్మావతి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారికి ప్రతి శ్రవణ నక్షత్రం రోజున పంచామృతాభిషేకము చేయబడుతుంది. ఈ పంచామృతాభిషేకానికి మొదటగా విశ్వక్సేన పూజ పుణ్యాహవాచనం, విశ్వక్సేన పూజ పుణ్యాహవాచనం చేసి ఈ పంచామృతాలను తీసుకొచ్చినటువంటి వాటిని శుద్ధి చేసి స్వామివారికి ఈ పూజా కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. అయితే ఈ పంచామృతాలు ప్రమాణం ద్రోణమాత్రంచ, ఈ ద్రవ్యాలు తీసుకొచ్చేటువంటి దానికి ప్రమాణం ద్రోణము అంటే ఒక కుంచము అని లెక్క. క్షీరములు 4 కుంచములు, చతుర్థ ద్రోణంచ క్షీరేణ షష్టమం తత్నామసి మధున్యా తథావాప్యతు. ఆ ప్రకారంగా అభిషేక ద్రవ్యాలు తీసుకోవాలని ఆగమంలో వైఖానస మహర్షి ఆజ్ఞ చేసి ఉన్నారు. అయితే మనకు ఉన్నటువంటి ద్రవ్యాలని ఉపయోగించుకుంటూ ఈ చేసేటువంటి పంచామృతాభిషేకం యొక్క ఫలితం ఏమిటి అంటే, మనం చేసినటువంటి పాపాలు ఏవైతే ఉన్నాయో దశాపరాధేన తోయేన, ఒక బిందెడు నీళ్లతో పోసి అభిషేకం చేసినట్లయితే మనం చేసినటువంటి పాపాలని 10 పాపాలని నశింపజేస్తారు అని చెప్పి శాస్త్రం. క్షీరేణ శతనాశనం అనగా, క్షీరేణ శతనాశనం అనగా పాలతో అభిషేకం చేసినట్లయితే 100 అపరాధాలను క్షమిస్తారు స్వామివారు అని చెప్పి ఆగమంలో చెప్పబడింది.
సహస్రంతు క్షమయే తద్న. సహస్రం అనగా 1000 అపరాధాల్ని క్షమించగలిగేటటువంటి శక్తి దధి అనగా పెరుగుతో అభిషేకం చేయడం వలన జరుగుతుంది అని. మధునావాప్యంతుతో ఏనా, మధున తేనె చేత చేసినట్లయితే లెక్కలేరని పాపాలని నశింపజేస్తారని, కృతేన శతసహస్రం వా, గుర్తంతో చేసినట్లయితే 100 సహస్రములు అనగా 1,000,000 పాపాలను నశింపజేస్తారు అని చెప్పి. ఇక్షుసారేణ త్రిలక్షణం. వీటిలన్నిటికీ మించి క్షీరసారం అంటే చెరుకు రసం. ఈ చెరుకు రసాన్ని చేసినట్లయితే మనం చెప్పినటువంటి గుర్తంతో చేస్తే శతసహస్రం అన్నారు కదా, దానికి 3 రెట్లు ఫలితాన్ని ఇస్తుంది. నారికేళోదకం కోటి. నారికేళం అంటే కొబ్బరికాయ, అంటే కొబ్బరి బొండముల నీళ్లతో చేసినట్లయితే 1,000,000 పాపాలను క్షమింపజేస్తారు. తోయేన అనంతకం. పుష్పరసాలతో చేసినట్లయితే ఆ చేసినటువంటి వాడికి ఆరోగ్యము, అందము, స్వచ్ఛమైనటువంటి మనస్సు కలగజేస్తారని చెప్పేసి విఖనస ప్రోక్తంలో పంచామృత స్రపణ విధిలో తెలియజేసి ఉన్నారు. ఈ ప్రకారంగా మేము ప్రతి నెల కూడా శ్రవణ నక్షత్రాన్ని రోజున ఈ పాలతోటి పెరుగు, తేనె, నెయ్యి, గంధోదకం, పుష్పోదకం, హరిద్రోదకం, నారికేళోదకం, రత్నోదకం, సువర్ణోదకం, కుశోదకం అనేటువంటి వాటి చేత ఈ పంచామృతాభిషేక కార్యక్రమాన్ని నిర్వహించి లోక కళ్యాణార్థం ఈ కార్యక్రమాన్ని ఈ దేవాలయంలో ప్రతి నెల ఆచరిస్తూ ఉంటాం. స్వస్తి.